ప్రతీక్ జోషి 6 సంవత్సరాలుగా లండన్లో నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన ఆయన తన భార్య, 3 చిన్న పిల్లలతో కలిసి విదేశాల్లో స్థిరపడాలని చాలా కాలంగా కలలు కన్నారు. వారు భారతదేశంలోనే ఉంటూ తగిన అనుమతుల కోసం చాలా సంవత్సరాలుగా వేచిన తర్వాత తన కల నెరవేరబోతున్నదని అనుకున్నారు. అవును, ఆ సమయం వచ్చింది. ఉదయపూర్లో ప్రఖ్యాత వైద్యురాలైన అతని భార్య డాక్టర్ కోమి వ్యాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బ్యాగులు సర్దుకున్నారు. బంగారు భవిష్యత్తు ఊహించుకుంటూ ఉదయపూర్కు వీడ్కోలు పలికారు. జూన్ 12న ఉదయం ఆశ మరియు ఉత్సాహంతో నిండిన 5 సభ్యుల కుటుంబం లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం 171 ఎక్కారు. వారు సెల్ఫీ తీసుకున్నారు. దానిని బంధువులకు పంపారు. కానీ ఆ సెల్ఫీ చివరిదవుతుందని వారు ఊహించలేదు. కొత్త జీవితానికి ప్రయాణం మొదలెట్టిన ఆ కుటుంబంతో పాటు 242 మంది ఆశలను సమాధి చేస్తూ విమానం కుప్పకూలిపోయింది. ఆ దుర్ఘటనలో ఒక్కరు మినహా ఎవరూ బతకలేదు. ప్రయాణం మొదలైన కొన్ని క్షణాల్లోనే జీవితకాలం కలలు బూడిదగా మారాయి. విధాత నిర్ణయాలకు అందరూ తలవంచక తప్పలేదు. మనం నిర్మించే ప్రతిదీ, మనం ఆశించే ప్రతిదీ, మనం ఇష్టపడే ప్రతిదీ ఒక దారంతో వేలాడుతున్నాయి. అందుకే మీరు జీవించగలిగినంత వరకు ప్రపంచాన్ని ప్రేమించండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.